బాబు ఒకసారి ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రాష్ట్రం. నీకు సర్ప్రైజ్ ఉంది. అర్చుడు పన్నాను అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా మరిదికి సర్ప్రైజ్ గిఫ్ట్గా అప్స్టైర్లో మేము ఒక గార్డెన్ గ్లైడర్ని ఏర్పాటు చేశాము. దానికి ఎలా ఫిట్టింగ్ చేశారు, ఎందుకు మేము సర్ప్రైజ్ చేయాల్సి వచ్చింది అంతా కూడా నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను కదండి. ఈరోజు ఆయనకి చెప్పకుండా సర్ప్రైజ్గా తనకి ఒక్కసారిగా చూపిద్దాము ఆ ఉయ్యాల అని చెప్పి మేము డిసైడ్ అయ్యామండి. దాన్ని కవర్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా. మా కారు కోసం అని చెప్పి సంధ్య ఈ కారు కవర్ తెచ్చిందనమాట అండి. ఆ కారు కవర్నే ఓపెన్ చేసి దీని మీద కప్పేసేసి కవర్ చేసి ఉంచామండి. లోనేమో రిబ్బన్ కట్టి ఉంచాను. ఆ రిబ్బన్ ఓపెన్ చేసి అంటే రిబ్బన్ కటింగ్ చేయించి తన చేత ఓపెన్ చేయిద్దాము అని చెప్పి, అంటే సరదాగా తన గిఫ్ట్ని తన చేతే ఓపెన్ చేద్దాము అని చెప్పి ముందు రోజు ఇవన్నీ ఏర్పాట్లన్నీ చేసేసామండి. మా మరిది గారు కాశీ వెళ్ళారు. తను వచ్చేసిన మరుసటి రోజే తనకి సర్ప్రైజ్ని మేము గిఫ్ట్గా ఇచ్చామన్నమాట అండి. మరుసటి రోజు మార్నింగ్ అనమాట అండి. ఇది మార్నింగే ఏమన్నా విశేషమైన రోజు అనుకుంటండి, నాకు తెలియదు. గుళ్ళో మంత్రాలు చాలా పెద్ద ఎత్తున చదువుతున్నారు, చక్కగా పూజలన్నీ జరుగుతున్నాయి. అలాంటి టైంలో మా మరిది గారికి గిఫ్ట్ ఇవ్వటం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆయనకి గిఫ్ట్ ఇచ్చి ఎలా సర్ప్రైజ్ చేసాము అన్నది మన ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా చూస్తారని వీడియోగా పెట్టానండి. బాబు ఇలా లోపలికి ఒకసారి విశేషం ఉంది. అదో మంత్రాలు అవన్నీ వినిపిస్తున్నాయి కదా, ఇవాళ మంచి రోజు అన్నమాట. ఓకే, ఏమండి ఒకసారి ఇలా రండి. ఏంటి చేస్తాం ఏంటి? అవును, ఈ పుట్టినరోజు దండం పెట్టు. ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధి రాస్తూ. సంతోషం సంతోషం. పద పద. రేమా రేమా పైకి వెళ్దాం రా ఒకసారి. పైన అది తాళం రావట్లేదు, ఒకసారి తీయాలి. బయటకు వెళ్తావా? నీకు సర్ప్రైజ్ ఉంది. అర్చుడు పన్నాను పన్నాను మరి
నేను ఎంత చెప్పాను కొనుక్కోను అంటే అసలు వద్దుగాక వద్దుగాక వద్దుగాక. చిలక వచ్చిందన్నావా? చిలకలు పెట్టేది వచ్చింది. సాయంత్రం కారు ఎక్కడ పెట్టేద్దాం. కారు ఎక్కడ పెట్టేస్తున్నారు? ర్యాంప్ చేసి ఏమన్నారమ్మా? రేపు వస్తుంది. శాంతి శాంతి శాంతికి అంట. అది కూడా చెప్పాడు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కాఫీ పార్టీ కూడా ఇచ్చానండి. చక్కని స్ట్రాంగ్ కాఫీ కలుపుకొచ్చి ఇక్కడే కాఫీ తాగామన్నమాట. మార్నింగే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. మనకి దేవాలయంలో మంత్రాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. చిలకలు అయితే చాలా బాగా తిరుగుతూ ఉంటాయి. ఉదయమే ఈ టైంలో అయితే అండి చాలా ఎక్కువ చిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పైగా చుట్టుపక్కల చెట్ల నిండా చిలకలే ఉంటాయండి. ఇంకా మన చిలకల కోసం కంకులు ఇవన్నీ కూడా తెప్పించి కడుతూ ఉన్నానండి. రకరకాల చోట్ల కడుతూ ఉన్నాను. అయినా చుట్టుపక్కల ఉన్న చెట్ల మీదంతా కూడా అవే ఉంటాయండి. ఆ చిలకల సౌండ్లు వింటూ కూడా ఒక మెడిటేషన్ లాగా ఉండొచ్చు అనిపించేంత అంత చక్కని శబ్దాలు చేస్తూ ఉంటాయండి. అలానే ఈరోజు అత్యద్భుతంగా దేవాలయంలో పూజలు ఏవో జరుగుతున్నాయండి. అది ఏం పూజ అన్నది నాకు తెలియలేదు. కానీ చక్కటి మంత్రోచ్చారణలు అలా వినిపిస్తూ ఉన్నప్పుడు రకరకాల పక్షులన్నీ మంగళవాయిద్యాలు ఏదో మోగిస్తున్నట్లుగా సౌండ్లు చేస్తున్నప్పుడు నేను గిఫ్ట్గా ఇవ్వటం మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఆ వాతావరణం కూడా బాగా అనుకూలించింది అనిపించిందండి నాకు. చిలక ఇల్లు అనుకుంటండి అక్కడ. ఎప్పుడు అది అక్కడే ఉంటుంది. కవర్ ఏమేసి ఆ కవరా? కారు కవర్ తెప్పించారు కదా. కవర్ దీనికి ఇలా ఉపయోగపడింది మాట. ఆఖరికి కొత్త కవర్ తెప్పించామా? సంజమ్మ తీసుకొచ్చింది. అది ఇలా ప్రారంభమైంది. అదే ఎక్స్పెక్ట్ చేయాలి. కారుకి అవసరం లేదు, కాంపౌండ్ లో పెట్టేశారు కదా కారు. అయినా కానీ కవర్ వేసి ఉంచాలి. డస్ట్ అది పట్టేస్తుంది. దీనికా ఇది అవుట్డోర్ యూనిట్ అన్నాడు కానీ డస్ట్ పెట్టేస్తుంది. డస్ట్ పట్టేస్తుంది మంచికి వాటికి. కవర్ వేసేసి ఉంచుదాం. అంటే ఆ రోజు నేను అడిగినప్పుడేమో వద్దుగాక 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 అన్నావు. ఆఖరికి ఇలా సర్ప్రైజ్ అయిందన్నమాట. నచ్చిందా? చాలా చాలా బాగుంది. మరి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు కాశీ నుంచి ఫోన్ చేసావు కదా. చేసినప్పుడు మీ అన్నయ్య మాట్లాడేటప్పుడు ఈయనకి సైగ చేస్తున్నా, చెప్పద్దు చెప్పద్దు అని చెప్పి ఆయనకి అర్థం అవ్వట్లేదు ఏంటి అన్న. ఇది కానీ చెప్తారేమో చెప్పకండి ఉయ్యాలది అని అంటున్నాను అనమాట. చెప్పలేదులే. వచ్చి బిగించేశారా? అంటే మంచం అవన్నీ వాళ్ళే కదా బిగించారు.
వచ్చి బిగించేశారు. మా మరిది గారికి మేమిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదేనమాట అండి. మేము ఫర్నిచర్ కోసం నారాయణపురంలో ఆగినప్పుడు ఈ గార్డెన్ గ్లైడర్ని చూసి ఆయన చాలా సరదా పడ్డాడు. ఇది తీసుకుందామమ్మా, గార్డెన్ గ్లైడర్ పైన వేసుకుందాము, అప్స్టైర్లో వేస్తే చాలా బాగుంటుంది అంటే, ఇల్లంతా ఉయ్యాలలే ఉంటున్నాయి, ఏం అక్కర్లేదు అని అన్నాను. పైగా చాలా కాస్ట్ ఉంది, ఇంత కాస్ట్ది ఇప్పుడేమి వద్దులే, తర్వాత చూద్దాంలే అని అన్నాను. నేను ఏదన్నా అంటే మా మరిది ఇక మళ్ళీ తిరిగి రెట్టించరన్నమాట అండి. సరే అని అన్నారు, అయిపోయింది. కానీ ఆయన టూర్ వెళ్ళి వచ్చేసరికి మేము ఈ గార్డెన్ గ్లైడర్ని తెప్పించి ఇలా అరేంజ్ చేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వటం మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చూసుకుని ఆయన కూడా చాలా సంతోషించాడు. ఎందుకంటే ఎక్కువ తనేమీ పెద్ద ప్రిఫర్ చేయడు, మిగతావన్నీ కూడా నా ఇష్ట ప్రకారం కట్టినయే, మీ అందరికీ తెలుసు కదండి. అలాంటిది తను ఈ వస్తువు బాగుంది అని అడిగినప్పుడు మా ఆడపడుచులకి వాళ్ళకి అందరికీ ఏయో సర్ప్రైజులు ఇచ్చాను కదా, ఈయనకి కూడా ఏదన్నా ఇవ్వాలి అని అనిపించింది, అలాగే అరేంజ్ చేశాను అనమాట. దీన్ని గార్డెన్ గ్లైడర్ అంటారంటండి. దీని కంపెనీ వచ్చి సొజాగ్ హాస్టన్ 4 సీటర్ గార్డెన్ గ్లైడర్ అంటండి. బ్రౌన్ కలర్లో ఉన్న ఇవన్నీ ఊచలతోటి తయారు చేసిందండి. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి, అల్యూమినియం కూడా ఉన్నది, అలానే ఇది కోటెడ్ ఐరన్ అంటండి, దాంతో కూడా ఉన్నది. మేము ఈ కోటెడ్ ఐరన్దే తీసుకున్నాము. తర్వాత ఈ మధ్యలో కూడా గ్లాస్ టేబుల్ లాగా వస్తుందండి. దాని మీద మనం కాఫీ, టీ ఇటువంటివి పెట్టుకున్నా ఏమీ తొణికిసలాడకుండా చాలా స్మూత్గా ఉయ్యాలలాగా ఊగుతూ ఉన్నదనమాట. మీకు అర్థమై ఉంటుంది. ఈ కింద ఉన్న ప్లాట్ఫామ్కి చక్రాలు ఉన్నాయండి. ఆ ప్లాట్ఫామ్ మీద ఈ చక్రాలతో అది మూవ్ అవుతూ చాలా బాగున్నదనమాట. నిజానికి ఇటు పక్కన అంటే మనకి గెస్ట్ రూమ్ ఉంది కదా, గెస్ట్ రూమ్కి ఇటు పక్కన ఫిట్ చేయటం జరిగిందండి. అయితే అటు పెట్టడం వల్ల మీకు ఇటు కూడా ఇళ్ళే ఉన్నాయి, పైగా ఓపెన్గా ఉండటం వల్ల మీకు కొంచెం గాలి వాన అది వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఇటు పెట్టుకోండి అని బిగించే వాళ్ళే చెప్పారు. ఎందుకంటే మీరు చూస్తే అర్థమై ఉంటుంది, ఇటుపక్కేమో రూమ్ ఉన్నది, గెస్ట్ రూము, అలానే ఇటుపక్క మెట్లు ఎక్కే ల్యాండింగ్ ఏరియా ఉంటుంది కదా, అది కూడా మరి ఒక అంతస్తులా కట్టేస్తాం కదండి, ఆ మెట్ల దగ్గరది ఉండటంతో ఇక్కడ ఈ రెండిటికి సపోర్టింగ్గా ఉండి మధ్యలో అంత గాలి వచ్చే అవకాశం ఉండదన్నమాట. అలానే ఇక్కడ కూర్చుంటే చక్కగా డైరెక్ట్గా శివయ్య గోపురం అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. అందుకోసం నేను చెప్పి సరే ఈ ప్లేస్ బాగుంది అని ఇక్కడ అరేంజ్ చేశాము. మా మరిదికి మా వారు నేను కలిపి సర్ప్రైజ్ చేస్తూ ఇచ్చిన ఈ గిఫ్ట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా నాతో చెప్పండి. అలానే మేము సర్ప్రైజ్ చేసిన విధానం కూడా నచ్చితే చెప్పండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.